మాట్లాడదాం. మీరు జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. మీరు మాట్లాడుతున్న ఈ విషయాలన్నీ డెఫినెట్‌గా మీ పార్టీకో, కూటమికో ఇబ్బందిని కలిగించేలా ఉంటుంది. మీ రాజకీయ భవిష్యత్తు కూడా ఇబ్బందిని కలిగించేలా ఉంటుంది. ఎందుకు ధైర్యంగా ఇవన్నీ మాట్లాడగలుగుతున్నారు రజనీ గారు మీరు? సార్ అసలు నా రాజకీయ భవిష్యత్తు సంగతి సాక్షి టీవీలో చూపించేసినారు సార్. హ్మ్. వైసీపీ వాళ్ళు సాక్షి టీవీలో పెట్టేసి ఇదిగో రజనీ గారు ఎంత బాగా మాట్లాడేసినారు, ఇలా ఉండాలి లాయర్ అంటే అని మీరు హైలైట్ చేసేసి మీకు సంబంధించిన ప్రతి ఛానల్లో నన్ను పైకి లేపి ఆఖరికి నా పార్టీలో పైనుంచి కిందకి ఇసిరేపిచ్చారు. అవునా? ఆఖరికి మా పార్టీ వాళ్ళకి ఫోన్ చేసి ఇక ఆఖరికి ఏంటి అంటే మీరు కొనసాగించగలిగితే మీ ఇష్టం. హ్మ్. రాష్ట్ర అధికార ప్రతినిధిగా మీరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా అది కూటమికి టీడీపీకి విరుద్ధంగా అది తప్పు. హ్మ్. టీడీపీ అంటే ఇప్పుడు వాళ్లే కదా సార్ కర్రలు పట్టుకునేది. వాళ్ళు తప్పు అవును. సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారు అంటే మీరు కూటమి ధర్మంలో వాళ్ళని కాపాడాల్సిందంటే వాళ్ళు తప్పు చేసినా మనం ఎలా కాపాడుతాం సార్? తప్పు కదా. హ్మ్. హ్మ్. ఇప్పుడు వాళ్ళని కాపాడితే రేపు ఎవరో మీ బోటు వాళ్ళు మీ డ్రైవర్ కూడా కర్ర పట్టుకుని రోడ్డు మీదకి వచ్చేస్తారు. హ్మ్. ఏంట్రా అంటే ఆ రోజు చూసినారా కర్ర పట్టుకుంటే తప్పు కాదన్నారు, ఆంధ్రాలో కర్ర పట్టుకుని తిరిగేయచ్చు అంటారు. హ్మ్. తప్పుని తప్పు అనడంలో కూటమి ఏంటి, లేకపోతే జనసేన ఏంటి, లేకపోతే బీజేపీ ఏంటి, వాట్ ఎవర్ ఇట్ మే బి. హ్మ్. నిన్న మొన్నటి వరకు నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే మీరు రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈ మాదిరిగా మాట్లాడకూడదు. హ్మ్. మీరు అంటే నేను ఒకటే చెప్తున్నాను సార్. అయితే పార్టీ నుంచి సస్పెన్షన్ అనేది ఏమీ రాలేదు సార్. నేనేం చెప్తున్నానంటే నా వల్ల హ్మ్. కూటమికి గాని అన్నకి గాని ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో నేను ఈ రోజు నుంచి జనసేన అభిమానిగా, హ్మ్. పవనన్న అభిమానిగా, పవనన్న సిద్ధాంతాలని కాపాడేలాగా తప్పు ఎక్కడ జరిగినా ప్రశ్నిస్తా. అది అది మీరు ఇప్పుడు అధికార ప్రతినిధి కాదు, అభిమాని అంతే. అభిమాని సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ సెపరేట్ ఉంటారు. అవును. జనసేనలో అధికార ప్రతినిధులు సెపరేట్ ఉంటారు. హ్మ్. అధికార ప్రతినిధులు పార్టీ స్టాండ్ ని కాపాడాల్సింది. హ్మ్. పార్టీ స్టాండ్ దాటి వెళ్ళకూడదు. ఏం జరిగినా ఆ పరిధి లోపలే ఉండాలి. హ్మ్. మన ఓన్ స్టాండ్ అనేది ఉండకూడదు. నీకు తప్పు అనిపించిందా కాసేపు కామ్ గా ఉండు. హ్మ్. చూసి చూడనట్టు పో. నువ్వెవరు ప్రశ్నించడానికి? అక్కడ న్యాయవాదులు లేరా గుంటూరు? హ్మ్. గుంటూరు అంతా కొట్టుపోయిందా? నువ్వు ఒక్కదాని ఎందుకు మాట్లాడుతున్నావు అంటున్నారా? అని అని నన్ను అడుగుంటారు కదా. మరి నేను వాటికి ఏం సమాధానం చెప్పాలంటే నాకు దృష్టిలో తప్పు అనిపించింది. హ్మ్. నేను ఓటర్‌ని కాదు. అలా అని బాలయ్య బాబు లాగా షూటర్‌ని కాదు. హ్మ్. నేను లాయర్‌ని. హ్మ్. హ్మ్. తప్పును ప్రశ్నించాలి. కానీ జనసేన పార్టీ ట్యాగ్‌లైన్ రజనీ గారు, జనసేన పార్టీ ట్యాగ్‌లైన్ ప్రశ్నించటం కోసమే పుట్టామని గదా! అటువంటి పార్టీ ప్రశ్నించాల్సిన సందర్భంలో కూడా ప్రశ్నించకుండా మౌనంగా ఉండడం అనేది ఆ పార్టీ ఎగ్జిస్టెన్స్‌కి మంచిదా? అదే అంటే ఎవరు తప్పు చేసినా ప్రశ్నించండి. నన్నైనా ప్రశ్నించండి. హ్మ్. చట్టాలన్నీ తప్పు చేస్తే పవన్ కళ్యాణ్ తలకు కూడా తెగిపడేంత చట్టాలుండాలని నాన్నే 10 సార్లు అసెంబ్లీలో గాని, మా దగ్గర కానీ ప్రస్తావిస్తాడు. 1000 మంది ఉన్న చోట ఒక్క జన సైనికుడున్నా తప్పుని ప్రశ్నిస్తాడు. నా తాలూకా సిద్ధాంతాలు అలా ఉంటాయని హ్మ్. అన్న పలుమార్లు చెప్పేవాడు. హ్మ్. ఆ సిద్ధాంతాలు ఆయనవి సిద్ధాంతాలు అనేవి కాదు. భగత్ సింగ్ గారివో, సుభాష్ చంద్రబోస్ గారో, తరిమెల నాగిరెడ్డి గారివో హ్మ్. అలాంటి కమ్యూనిజం భావాలున్న వారి సిద్ధాంతాలు నేను ఎక్కువ రిపీటెడ్ గా చదువుకునే పుస్తకాలు అవేనండి. హ్మ్. సో అటువంటి ఆదర్శాలు కలిగి ఉన్నప్పుడు మేము మా కూటమిలో తప్పు జరిగినా మీరు ప్రశ్నించకూడదంటే మనశ్శాంతిగా కడుపుకు తినలేం, కంటి నిండా పడుకోలేమండి. హ్మ్. ఎందుకంటే మీరు చూస్తున్నారు. ఇప్పుడు 500,00,00,000 డబ్బులు లేక మెడికల్ కాలేజ్ ని ప్రైవేటీకరణ చేస్తే గట్టిగా అడగాలని, అరవాలని అనిపిస్తుంది సార్. హ్మ్. కానీ కూటమిలో ఉన్నాం, మనం మాట్లాడకూడదు. హ్మ్. 1750,00,00,000 ఖర్చు పెట్టి హ్మ్. ఎన్టీ రామారావు గారి విగ్రహం కట్టాల్సిన అవసరం ఏంటి? మీ హెరిటేజ్ డబ్బులతో కట్టండి, బసవ తారక డబ్బులతో కట్టండి. హ్మ్. మా పార్టీకి సంబంధించి గాని జనసేన అంటే మన ఏదైతే కూటమి. పబ్లిక్ డబ్బుని మీరు అలా యూజ్ చేయడానికి మాకు ఇష్టం లేదు. హ్మ్. గత గవర్నమెంట్ లో జగన్ గారు కూడా అంబేద్కర్ గారి విగ్రహం కట్టారు కానీ రాజారెడ్డి గారిదో, రాజశేఖర రెడ్డి గారిదో కట్టల హ్మ్. అని అడగాలనిపిస్తుంది, అరవాలనిపిస్తుంది. హ్మ్. కానీ ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పర్మిషన్ ఇచ్చేయాలి. కూటమిలో ఉన్నాం మనం ఇంతే. హ్మ్. అది కూడా పబ్లిక్ డబ్బు. హ్మ్. మేము పన్నులు కట్టిన డబ్బులు వాళ్ళ తల్లిదండ్రుల విగ్రహాలకి పెట్టుకోవడానికి వాడకండి. మీకు బోల్డ్ ఆస్తుంది. హ్మ్. బసవ తారక డబ్బులున్నాయి. అసలు కొడుకులు పురంధేశ్వరి గారు, భువనేశ్వరి గారు, ఆ బాలకృష్ణ గారు వీళ్ళందరూ పెద్ద పెద్ద కోటీశ్వరులు కదా. ఆయన ఇచ్చిన డొనేషన్స్ డబ్బుల్లోనే మీరు కట్టుకోండి. హ్మ్. మా డబ్బు ఎందుకు వాడతారు అని నిలదీసి అడగాలని ఉంటది. హ్మ్. కానీ కూటమి ధర్మం దాటకూడదు. హ్మ్. హ్మ్. ఇవన్నీ మనకి మనసు చంపుకొని ఉండలేము సార్. అద్దంలో ముఖం చూసుకుంటే నాకు నేను కనపడాలి కానీ ఎవరి బొమ్మలో కనపడేస్తే అది మన మనసు చంపుకొని పని చేయలేము సార్. అందుకనే ఒరిజినల్‌గా ముందు నుంచి జనసేన పార్టీ కోసం పనిచేస్తున్న నాయకుల్లో మీరు ఉన్నారు. నిన్న మొన్న ఏదో స్టేట్మెంట్ చూసా బొత్స సత్యనారాయణ గారు వైజాగ్ నుంచి. పార్టీలో కార్యకర్తలకు అన్యాయం జరుగుతోంది. అస్సలే మాత్రం పట్టించుకోవట్లేదు. చిన్న చిన్న కమిటీల్లో కూడా ప్రాతినిధ్యం లేకుండా పోతుంది అని ఆయన ఆవేదన వ్యక్తం చేయడం చూసా. ఇంకా నేను పేర్లు చెప్పిన వాళ్ళకి ఇబ్బంది అవుద్దేమో కానీ జనసేనలో మొదటి నుంచి పనిచేసి కళ్యాణ్ గారి కోసం గట్టిగా గొంతెత్తి మాట్లాడుతున్న వాళ్ళు చాలా మందికి పదవుల్లో లేరు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది జనసేన పార్టీలో అండి?
సార్ జనసేన పార్టీని ఎవరు నడుపుతున్నారో అసలు ఎందుకు ఇలా జరుగుతుందో మాకు తెలియటం లేదు సార్. చాలా దారుణం. ఎందుకంటే ఉమ్, బొలిశెట్టి సత్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఎప్పుడూ వెనకలోనే కూర్చుంటారు. అవును. ఆయన సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే 33,000 ఎకరాల భూములు తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పాటు ఆయన కూర్చొని ఉమ్, జస్టిస్ గోపాల్ గౌడ్ గారిని తీసుకొచ్చారు. దేశ విదేశాల్లో ఎక్కడెక్కడ పర్యావరణం ఇబ్బంది జరుగుతుంది, ఎక్కడెక్కడ అక్రమంగా మైనింగ్ చేసేస్తే అక్కడ భూమి కలుషితం అయిపోతుంది, వాటర్ కలుషితం అయిపోతుంది, నదీ జలాల గురించి ప్రశ్నించిన వ్యక్తి. అవును. ఈ కర్ణాటక రోజు గోపాల్ గౌడ్ గారి దగ్గరికి మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళొచ్చినట్టున్నారు కదా డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా. అవును సార్, మేము ఒక్కటి సార్, జస్టిస్ గోపాల్ గౌడ్ గారి శిష్యురాలు నేను. ఉమ్, ఆయన అంటారు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు అలాగే మాట్లాడతాడు, నువ్వు న్యాయవాదివి, ఉమ్, నువ్వు న్యాయవాదివి, పవన్ కళ్యాణ్ తప్పు చేసినా ప్రశ్నించాలి నువ్వు. ఓ, ఉమ్, కానీ ఆయన నాకు ఎన్నో మార్లు చెప్తుంటే నేను అడుగుతాను, ఇలా అయితే నన్ను పార్టీలోంచి గెంటేస్తారు సార్, ఉమ్, నాకు పార్టీ నుంచి సస్పెన్షన్ ఆర్డర్ ఎప్పుడో వచ్చేస్తుంది, ఉమ్, మీరు చెప్పినట్టు చేస్తే నేను ఎక్కువ కాలం కూడా ఉండలేను ఉమ్, అంటే, నీ తాలూకా నువ్వు చనిపోయినా గానీ నీ సిద్ధాంతాలు బతకాలి, ఉమ్, ఉమ్, ఉమ్. చనిపోయినా గానీ నీ సిద్ధాంతాలు బతకాలి. అలా బతికింది కాబట్టే భగత్ సింగ్ కొన్ని సంవత్సరాలే బతికిన ఆయన తాలూకా సిద్ధాంతాలు నీలో నాలో పవన్ కళ్యాణ్ లో నింపబడినవి. అంటే కాంప్రమైజ్ అయిపోతే కన్వీనియంట్గా ఉంటే ఇంకా పొలిటీషియన్ అయిపోతారు కదా. అంతే అంతే సార్. ఇప్పుడు రంగా గారు చిన్న వయసులో చనిపోయారు, 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు, ఉమ్, ఒక 3-4 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఉండేటటువంటి ఇమేజ్ ఆయనకు ఉంది కదా. డెఫినెట్గా 3 దశాబ్దాల తర్వాత కూడా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఆయన గురించి. ఆయన చనిపోయిన ఆయన తాలూకా సిద్ధాంతాలు అన్ని కులాలని కలుపుకెళ్ళడం, బడుగు బలహీన వర్గాలకి ఉపయోగపడేలాగా పోరాడే ధోరణి జనాల్లో బతికుంది. ఉమ్, గోపాల్ గౌడ్ గారు నాకు అదే చెప్పారు, మొన్న కేరళకి తీసుకెళ్లారు. కేరళకి తీసుకెళ్ళి ఆయన నన్ను అక్కడ ముఖ్యమంత్రి పినరో విజయ్ గారితో కూర్చోబెట్టి నన్ను మాట్లాడిస్తున్నప్పుడు చూడు చూడు ఉమ్, వీళ్ళందరూ వీళ్ళ ఆస్తులు ఎంత ఉంటాయో తెలుసా, వాళ్ళు ఉండే ఇల్లు తప్ప ఏమీ ఉండవు, ఉమ్, సిద్ధాంతాలతో బతుకుతారు, సిద్ధాంతాలతోనే చనిపోతారు, ప్రశాంతమైన జీవితం వీళ్ళది ఉమ్, అని ఆయన నాకు అక్కడ అక్కడ ముఖ్యమంత్రి గారితో, అక్కడ ఉండేటటువంటి పెద్ద పెద్ద నాయకులతో, కమ్యూనిజం భావాలతో నాకు నాకు చాలా ఇన్స్పిరేషన్ గా అనిపించింది. ఓకే. మరి ఎందుకు పదవుల కోసమో ప్రాముఖ్యత కోసమో మన మన సిద్ధాంతాలని మన ఫీలింగ్స్ ని చంపుకొని ఒకరి కోసం పనిచేయాలి? ఇప్పుడు మీరు చెప్తున్న ఆదర్శాలన్నీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి విన్నవేనండి గతంలో. బహుశా అవన్నిటిని చూసే మీరు కూడా అట్రాక్ట్ అయి ఉంటారు. అప్పుడు ఇవన్నీ ఆయన దగ్గర నుంచి విన్నవే. ఇప్పుడు ఇంతకుముందు మాట అన్నారు జనసేనని ఎవరు నడుపుతున్నారు అని. ఎవరు నడుపుతున్నారు అనిపిస్తుంది? కళ్యాణ్ గారు నడుపుతున్నట్టు అనిపించట్లేదా? అంటే ఎవరు నడుపుతున్నారు అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఇలాంటివన్నీ ఆయనకి ఇష్టం కదా, మరి ఆయనకి ఇష్టమైనవన్నీ ఎందుకు జరగట్లేదు? ఉమ్, ఇప్పుడు మేమంటే ఇష్టం, నా సిద్ధాంతాల్లో లేకపోతే నా మాటలో నా మాట తీరో నచ్చి ఆయన పిలిపించి 40 నిమిషాలు మాట్లాడుకో నాకు పదవి ఇచ్చారు. అప్పుడు నేను ఆయనకి నచ్చాను, నా పాట నచ్చింది, ఉమ్, నా పద్ధతి నచ్చింది, నా డ్రెస్సింగ్ సెన్స్ నచ్చింది, నా విధానం నచ్చింది. ఉమ్, నన్ను అడిగారు ఎందుకు అంత అగ్రెసివ్ గా ఉంటావు, ఉమ్, అలా మాట్లాడతావు అంటే, నేను అన్నాను మీరు అగ్రెసివ్ గా ఉంటారు కదా అన్న అంటే, ఉమ్. నేను అక్కడ దాకా వెళ్ళి వెనక్కి తెస్తాను, అక్కడ దాకా వెళ్ళి అదే మూమెంట్ లో ఆపేస్తున్నావు, ఓకే. ఆ అగ్రెసివ్నెస్ జనాల్లో నింపేస్తున్నావు ఉమ్, అని నాతో ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం మాట్లాడారండి. ఉమ్, ఉమ్, అప్పట్లో పొలిశెట్టి సత్య గారితో పాటు చాలా దూరం ట్రావెల్ చేసినారు కూడా. ఉమ్, సో మేమిద్దరం ఎందుకు నచ్చట్లేదు, ఉమ్, ఆయన మనసులో అయితే మేమిద్దరం ఉంటాం కదా, ఎందుకుని అని నాకు తెలియటం లేదు సార్. కానీ ఇప్పుడు కూడా ఆయనకి నేను నచ్చకపోవడం ఏం లేదు, ఎప్పుడో పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉండేవాళ్ళు. ఉమ్. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే తప్పుని ఎవరో ఒకళ్ళు ప్రశ్నిస్తున్నారు అనుకున్నారా, లేకపోతే ఇంకొకటి అనుకున్నారా? ఇప్పుడైతే నేను చెప్తున్నాను, ఈ నిన్న జరిగిన వాదనకి ఆయనకి చాలా ఇబ్బంది, ప్రెజర్ వస్తుంటది. ఉమ్. అంటే మీ అమ్మాయి జనసేన అమ్మాయి అలా మాట్లాడేస్తుంది, టీడీపీ గుండాలు అనేస్తుంది, కర్రలు పట్టుకున్నారు అనేస్తుంది, ఆఖరికి కేసులు కూడా పెట్టేస్తుంది అని. కర్ర పట్టుకొని రోడ్డు మీద తిరిగేవాడు ఏ పార్టీ వాడైనా గుండానే కదా. కర్ర పట్టుకొని రోడ్డు మీద తిరిగేవాడు ఏ పార్టీ వాడైనా గుండానే కదా. రైట్. అఫ్ కోర్స్ ఏ పార్టీ వాళ్ళైనా అంటే మరి గుడ్డోరు అంతా గొడ్డుపోయిందా అండి, ఒక్కళ్ళన్నా వచ్చి ప్రశ్నించాలి కదా. ప్రశ్నించాలి ఆ, కదా. నాకు సరే, ఒక్కదానికే ఎక్కడో చోట స్టార్ట్ అవుతుంది. మీరు స్టార్ట్ చేశారు, ఎక్కడో చోట స్టార్ట్ అవుతుంది. 100% అండి. ప్రతి ఒక్క మానవతా విలువలు కలిగిన వారు పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ రెచ్చగొట్టే ధోరణిలో కొట్టుకు చచ్చే విధానాన్ని పోషించకూడదు, పెంచి పోషించకూడదు, ప్రోత్సహించకూడదు అని ప్రతి ఒక్కరు ముందుకొస్తే చాలా గొప్పగా ఉంటదండి. ఎందుకంటే ఆ ఏరియా అంతా ప్రశాంతంగా ఉండే ఏరియా. పార్టీల ఒపీనియన్స్ ఇవన్నీ పక్కన పెడితే రజనీ గారు, పబ్లిక్ ఏమనుకుంటున్నారు? అధికార పార్టీ చేస్తున్న, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ చేస్తున్న, ఇప్పుడు మొన్న జోగి రమేష్ గారి ఇంటిపైన పెట్రోల్ బాంబులు వేశారు, లోపల మనుషులు ఉన్నారు. రాంబాబు గారి ఇంటిపైన అటాక్ జరిగింది, లోపల ఆడవాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ చూసిన తర్వాత పబ్లిక్ ఏమనుకుంటున్నారు? పబ్లిక్ ఒపీనియన్ ఏంటి యాజ్ ఫర్ యూ? మీరు మాట్లాడుతున్నారు, చూస్తున్నారు. ఒకటి సార్, పబ్లిక్ ఒపీనియన్ ఎలా ఉంటుందంటే, మనము ఇది ఎప్పుడూ లేని సాంప్రదాయం ఒకటి, పంచాయతీ ఎన్నికల్లో కూడా బయటికి రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు అంటే, వాళ్ళేం చెప్తున్నారంటే అప్పుడు కామ్గా ఉండి ఇప్పుడు కామ్గా ఉండి ఎప్పుడు మేము కామ్గానే ఉండాలా, ఇంకా మమ్మల్ని కట్టేస్తారా కాళ్ళు చేతులు అంటే, మిమ్మల్ని కాళ్ళు చేతులు కట్టేసేది పార్టీ పెరగడానికి, అంటే పార్టీ సిద్ధాంతాలు ఇలా ఉంటాయి అని చెప్పడానికి. రోజు మమ్మల్ని పొద్దుగుకులు కట్టేస్తారా, మేము ఎప్పుడు అలాగే ఉండాలా, మేము కూడా పగలు గుట్టేస్తాం, మాకు కూడా స్వేచ్ఛనివ్వండి అంటూ ముందుకు వచ్చామన్నారు. దీనివల్ల ఎవరి మైలేజ్ పడిపోయింది?
అంతే. చూడండి, ఆ వంతు నాకు కొట్టుకుంటుంటే ఎవరు మైలేజ్ పడిపోయింది? కూటమి మైలేజేగా. ఉమ్, కష్టపడి మేము కూటమిని కాపాడి, లేకపోతే కూటమిని గెలిపించడానికి మేము కారణమైతే, ఈ రోజు మీరు దేనికి కాపలా కాయాలి? రాష్ట్ర అభివృద్ధికి, ఉమ్, అమరావతికి, ఆడబిడ్డల మాన ప్రాణానికి. ఉమ్, కానీ మీరు ఫ్లెక్సీ కాడ కర్రలు పట్టుకొని ఫ్లెక్సీ మీద చెయ్యేస్తే కాళ్ళు నరికేస్తాం, చేతులు నరికేస్తాం అని ఫ్లెక్సీకి కాపలా కాస్తారా? ఉమ్, ఫ్లెక్సీలకి కాపలా కాసుకోవడానిక మేము మిమ్మల్ని చైర్మన్లు చేసింది, మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చింది? ఉమ్, సో చాలా దారుణం అండి. తప్పు ఎవరు చేసినా తప్పే కాబట్టి మీరైనా నేనైనా ఖండిద్దాం. రాజకీయం అంటే ఎలా ఉంటుందంటే, ఈ మధ్య ఏదో ఒక రామ్ చరణ్ గారి మూవీ వచ్చింది చూడండి. దాంట్లో ఉమ్, ఆయన అంటారు, రాజకీయ నాయకుడు అంటే ఒకవేళ ఇనుముకు కూడా చెదబట్టేస్తుందేమో. ఉమ్, చక్కగా కదా పడుతుంది చెద, కానీ ఇనుముకు కూడా చెదబట్టేస్తుంది. ఉమ్. అంటే రాజకీయం అంటే మన సిద్ధాంతాలు ఉన్న మనిషి కూడా ఒక ఎమ్మెల్యే ఒక కేటగిరీలోకి వెళ్ళిపోతే మారిపోతాడేమో అని భయం వేస్తుంది సార్. కానీ అలా కాదు కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేను గడిచిన 2-3 రోజులుగా తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూటమి నాయకత్వానికి ఎప్పటికైనా బుద్ధి రావాలి, ఇప్పటికైనా కక్ష తీర్చుకోకపోతే కార్యకర్తలే బయటకు వస్తారు, మీరు ఇంకా తాత్సారం చేస్తున్నారు, వైసీపీ పైన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు, కాబట్టి మీరు అలా నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి ఇంకా మేమే రంగంలోకి దిగేసాం, మేమే తేల్చేసుకుంటాం, ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక హీరో వర్షిప్ చూస్తున్నారు దాడులు చేసిన వాళ్ళని. సార్ ఇక్కడ గతంలో వాళ్ళు చేసిందే మనము చేస్తామంటే, వాళ్ళకి ఏ పరిస్థితిలోకి వెళ్ళారో మనం కూడా అదే పరిస్థితిలోకి వెళ్ళడానికి సిద్ధపడాలి. ఉమ్, వాళ్ళు రాళ్ళేసి దాడి చేసినారు, మనం నిప్పు పెట్టి తగలబెట్టాం. ఉమ్, మనము గొర్రెపోతు మెడకాయ నరికేసిన వాళ్ళని నడి రోడ్డు మీద నడిపించాం. అవును. నేను అడిగినాను ఆ రోజు, ఈ సాంప్రదాయం లేదు, ఇది చట్ట విరుద్ధం, ఇది ఉమ్, ఇస్రాయల్కి బేడీలు వేసినా ఊరుకోరండి, ఉమ్, పట్టుకొని తీసుకువెళ్ళాలి, బేడీలు పబ్లిక్ గా కనపడేలా వేయకూడదు అని. ఉమ్. ముఖాలు చూపించకుండా ముసుగులేసేది దేనికి? అది వాళ్ళ రైట్ కదా. ఒక అక్యూజ్డ్ కోర్టులో తేలే వరకు వాడు దోషి కాదు కదా, నిందితుడు మాత్రమే. నా మొహం సార్, చూపించుకునేది right కదా. 7 సంవత్సరాలు సత్యం బాబు దోషి 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 అన్నప్పుడు ఉమ్, ఉమ్, సత్యం బాబు నిర్దోషిగా బయటకు వచ్చినాడు కదండి. అవును. అప్పుడు మీరు ముసుగు లేకుండా రోడ్ల మీద తన్నుకుంటూ నడిపించే సాంప్రదాయం ఏమన్నా ఉంటే ఉమ్, సత్యం బాబు ఎప్పుడో ఊరేసుకొని చనిపోయి ఉండేవాడు అవమానం. కదా మరి. ఉమ్, ఈ రోజు నిర్దోషిగా బయటకు తెచ్చి ఉండేవాళ్ళం కాదు సార్. ఉమ్, ఉమ్, సార్, మనం బతుకుతుంది భారతదేశంలో అయితే మన న్యాయ వ్యవస్థని మనం గౌరవించాలి. ఉమ్, కసబను కూడా 7 ఏళ్లు కూర్చోబెట్టి మేపి ఉరి తీసినటువంటి చరిత్ర. ఉమ్, నిర్భయని అతి దారుణంగా బస్ లో రేప్ చేశారన్న 7 సంవత్సరాల ఆర్గ్యుమెంట్లు జరిగి వాళ్ళు పనిష్మెంట్ తగ్గించమని అడిగినా తగ్గించకుండా ఉరి తీసిన చరిత్ర. ఉమ్, ఈ రోజు ఒక్కటే మనం ఓపెన్ గా చెప్పుకుంటే, ప్రజాస్వామ్య విరుద్ధంగా నడుస్తుంది కూటమి ప్రభుత్వం స్టార్ట్ అయిన దగ్గర నుంచి. చాలా టూ మచ్ గా, ఉమ్, ఒకటి పోలీస్ వ్యవస్థలో, ఒకటి రెవెన్యూ వ్యవస్థలో అరాచక నడుస్తుంది. ఉమ్, దాన్ని అడుగడుగునా ప్రశ్నించుదామన్న ప్రతిసారి నేను కూటమిలో ఉన్నా, నేను జనసేనలో ఉన్నా, కూటమికి విరుద్ధంగా నడపకూడదు అనకూడదు అని ఉమ్, చాలా చోట్ల ఆగి ఆగి కొన్ని చోట్ల ఆపుకోలేక ఉక్రోషంతో బయటకు వచ్చి, ఉమ్, ప్రభుత్వం మీకు అవకాశం ఇచ్చింది పరిపాలన చేయమని, ఇలాంటి చెత్త పనులు చేయమని కాదు అంటూ 2-3 చోట్ల స్టేట్మెంట్లు ఇచ్చేసిన. ఓకే. ఎందుకంటే మన లోపల ఉండే కమ్యూనిజం కాన్షియస్ చెప్తుంటది కదా మాట్లాడమని. ఉమ్, అంతే ఎన్నిసార్లు మనకి మనం ఆపుకుంటాం. ఈ కండవ ఎంత భారంగా ఉంటదంటే, ఉమ్, ఎంత బరువుగా ఉంటదంటే, ఎంత బాధ్యతాయుతంగా ఉంటదంటే, Hmm. కొన్ని అనకూడదు, కొన్ని మాట్లాడకూడదు, నా వల్ల అన్నకి ఇబ్బంది, నా వల్ల కూటమికి ఇబ్బంది, ఆగి 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 నా కళ్ళ ముందు గుంటూరులో కొట్టుకు చూస్తుంటే, ఉమ్, దానికి కారణం ఒక ఫ్లెక్సీ అయితే, ఆ ఫ్లెక్సీ కూడా తీపిచ్చలేకుండా నా తాలూకా సిద్ధాంతాలని చంపుకోవడం అంటే అది కరెక్ట్ కాదు.